బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మహి. సో ఈరోజు గురు పౌర్ణమి అనమాట. సో సాయిబాబా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం నేను, మహి, అమ్మమ్మ, పెద్దత్తయ్య అందరం. సో మా పక్కన ఉన్న ఊర్లో సాయిబాబా టెంపుల్ చాలా ఫేమస్ అంట. సో ఇంతవరకు మేము ఎవరం వెళ్ళలేదు, చాలాసార్లు విన్నాం ఆ టెంపుల్ గురించి. సో అట్లా ఈరోజు వీకెండే కదా అని చెప్పి టెంపుల్కి వెళ్తాం. లిటరలీ ఎవ్రీ సండే ఏదో ఒక బిజీ షెడ్యూల్ కానీ లేకపోతే టెంపుల్ కానీ విజిట్ చేసాం అనమాట. ఇది ఆల్మోస్ట్ థర్డ్ ఆర్ ఫోర్త్ వస్తున్నా. సో లేట్ అయిపోతుంది, ఇంకా మహి సీరియస్ అయ్యారు, మనం ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోవాలి. Your destination is on the right. ఎక్కడ ప్లేస్ చూసుకుంటారా? అనుకుంటారు ఎవరైనా చూస్తే. చూడు, సో మిర్యాలగూడ నుంచి ఒక 22 కిలోమీటర్స్ అంటే టెంపుల్. సో టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది, చాలాసార్లు విన్నాం అనమాట. సో గురు పౌర్ణమి కదా అని చెప్పేసి ఈ టెంపుల్కి వెళ్ళిపోయినాం మేము. సో వెళ్ళగానే మొత్తం టెంపుల్ చూసి అమ్మమ్మని లోపల కూర్చోబెట్టినాం, ఎందుకంటే మాతో పాటు మొత్తం ప్రదక్షిణం చేయలేదు. ప్లస్ కొంచెం లైట్గా రెయిన్ వస్తుంది, మళ్ళీ జారితే కష్టం అని చెప్పేసి అమ్మమ్మని లోపల కూర్చోబెట్టి మేము టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేసి కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళి కూర్చున్నాం అనమాట. మాకెందుకో లిటరలీ టెంపుల్ ఫీల్ అనిపించలేదు, ఎందుకంటే ఒక అయ్యగారు లేడు, ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు. అండ్ హారతి టైం గూడా మాకెందుకో అంత అనిపియలేదు నాకు, మహికి. మా దగ్గర చింతపల్లి అనే సాయిబాబా టెంపుల్ ఉంటది. లిటరల్లీ చాలా పవర్‌ఫుల్, చాలా బావుంటది. అండ్ హారతి అవి ఇవి అన్నీ టైమ్ టు టైమ్ జరుగుతాయనమాట. ఇక్కడ టైంకి హారతి గూడా ఇవ్వట్లేదు. సో, ఎందుకో మహికి అంత నచ్చలేదు. సో, అందుకనే అనుకున్నదొకటి అయిందొకటి అనిపిచ్చింది. అండ్ ఆల్సో ఇంకా సేమ్ డే రోజు అక్కడ ఒక చిన్న పాపకి అన్నప్రసన్న గూడా చేస్తున్నారు. ఇంకా రిటర్న్ ఇంటికొచ్చేటప్పుడు మోర్‌కెళ్ళి ఆగి పన్నీర్ తీసుకుందాం అనుకున్నా. ఎందుకంటే అప్పటికప్పుడు ప్లాన్ ఉండే. పన్నీర్ తీసుకోవాలి, పన్నీర్ పులావ్ చేయాలి అని చెప్పేసి. సో, అట్లా పన్నీర్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాము. ఓన్లీ పన్నీర్ మాత్రమే తీసుకుందాం అనుకున్నాం. బట్ లాస్ట్ ఫైనల్ వెళ్ళైతే ఇన్ని తీసుకోవాల్సొచ్చిందనమాట. ఎప్పుడు ఒకదాని కోసం వెళ్ళి చాలా షాపింగ్ చేసుకొని వస్తాం ఊరికి నేనే. సో, మేమేమనుకున్నామంటే టెంపుల్‌కెళ్తున్నాం గదా! సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏమొద్దు, ఫాస్ట్‌గా అయిపోతది. ఆర్ ఎల్స్ అక్కడ ప్రసాదం ఉంటది, అదైనా తినొచ్చు అనుకున్నాము. బట్ అక్కడ కొంచెం లేట్ అయింది. ఇంకొకటి అక్కడ ప్రసాదం గూడా ఏం లేకుండే అనమాట. సో, ఏం తినలేదు. మేమేమనుకున్నామంటే కనీసం ప్రసాదం తింటే ఇంటికొచ్చేంత వరకైనా బేర్ చేయగలుగుతాం ఫుడ్, కొంచెం లేట్ అయినా అనుకున్నాం. బట్ అది పాసిబుల్ అవ్వలేదు. అందుకనే ఫాస్ట్‌గా వచ్చి కుకింగ్ స్టార్ట్ చేసినా. ఎంత ఫాస్ట్‌గా వచ్చినా లాస్ట్ మినిట్‌లో అనుకున్నాం కాబట్టి వెజిటబుల్స్ ఏం కట్ చేసుకోలేదు, బియ్యం కడగలేదు, ఏం చేయకుండా వెళ్ళిపోయినాం కాబట్టి సో, ప్యారలల్‌గా అన్ని వర్క్స్ చేస్తున్నా అని చెప్పి ఇంకా మహి వచ్చి కొంచెం హెల్ప్ చేసిండు. అంటే ఒకరే కుకింగ్ చేసిన దానికి, ఇద్దరు చేసిన దానికి చాలా హెల్ప్ అవుతది కదా అని చెప్పి మహి వచ్చి ఫాస్ట్‌గా హెల్ప్ చేసిండు. ఎంత ఇద్దరమే కుక్ చేసినా మాకు ఒక 1 అవర్ పట్టింది మొత్తం అన్నీ అయిపోవడానికి. కర్రీ చేయాలి, పులావ్ చేయాలి, ఇంకా రైతా కూడా చేయాలి. సో, అది ఫాస్ట్‌గా చేసేసి కిచెన్ కౌంటర్ కూడా క్లీన్ చేసిన. నాకైతే కిచెన్ కౌంటర్ అసలు నీట్‌గా ఉండకపోతే ఫుడ్ కూడా తినాలనిపియదు. అందుకనే కిచెన్ కౌంటర్ క్లీన్ చేసి ఫుడ్ తిన్నా. ఆ! ఎట్లుంది? ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నా. మంచిగా పడుకున్నాం. పడుకొని లేసి మేకప్ అంతా తీసేసిన. ఐ డోంట్ నో, కొంచెం హెవీ అనిపించింది ఈరోజు నాకే. హెవీగా ఏం వేసుకోలేదు, బట్ నా ఫేస్ మీద నాకు హెవీగా అనిపించింది. సో మేకప్ రిమూవ్ చేసేసి ఫేస్ వాష్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు స్కిన్ కేర్ చేసుకొని ఐ థింక్ బయటికి వెళ్తాం. అండ్ చాలా పనులున్నాయి. మహి బట్టలు ఐరన్ చేయాలి, నైట్‌కి కుకింగ్ చేయాలి. అండ్ మళ్ళీ మహి థింగ్స్ అన్నీ సార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే రేపు మహి బెంగళూరుకి వెళ్తుండు. మళ్ళీ 1 వీక్ వరకు రాడనమాట. మళ్ళీ సాటర్డే వస్తారు. సో అట్లా అసలు మధ్యాహ్నమే ఐరన్ చేసేయాలి బట్టలు. బట్ చాలా నిద్ర వచ్చేసింది. వెదర్ కూడా ఫుల్ మబ్బు మబ్బు ఉంది. మీ సైడ్ వర్షం వస్తుందా? వర్షం వస్తే కమెంట్ చేయండి. మేము ఇప్పుడు నాకు తెలిసి బయటకు వెళ్తాం అనుకుంటా నేను, మహి. సో దానికోసమే రెడీ అవుతున్నా. ఎక్కడికి వెళ్తామో నో ఐడియా, బట్ అట్లా వెళ్ళి కాఫీ ఆర్ టీ తాగేసి వస్తాం అంతే.
సో, ఇప్పుడే రెడీ అయినాం. మహి బట్టలన్నీ బెడ్ మీద పెట్టాననమాట. సో, అంటే బయటికెళ్ళి రాగానే ఐరన్ చేసి లోపల పెట్టొచ్చు అని చెప్పేసి, ఇంకా నేను ఈ టీ షర్ట్ ఏసుకున్నా అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ స్మాల్ డేట్ అని చెప్పొచ్చు. ఇట్లా ఎళ్లి కాఫీ తాగేసి వస్తాం అంతే. సో, వెదర్ అంతా చాలా చల్లగా ఉంది కాబట్టి కొంచెం అట్లా కాఫీ తాగెళ్తే బావుంటది. ఎందుకు? మ్యాక్స్ నేను మహి టైమ్ స్పెండ్ చేయాలంటే ఇక్కడికే వెళ్తామనమాట. మద్రాస్ ఫిల్టర్ కాఫీ కొంచెం సేపు పీస్‌ఫుల్‌గా కూర్చొని మాట్లాడుకుంటూ వస్తాము. సో, ఈసారి ఏంటంటే కాఫీ తాగేసి ఇంకా రిటర్న్ ఇంటికొచ్చేసాం. వచ్చేటప్పుడేంటంటే బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్నామనమాట. మహికి రైస్ కావాలనేది సో, అందుకనే ఇంకా రైస్ కూడా చేస్తున్నామనమాట. యాక్చువల్‌గా నైట్ మేము అసలు రైస్ తినము. బట్ మహి ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ తినాలి కాబట్టి సో, నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు తినకుండా ఉండాలి. సో, అప్పటి వరకు కొంచెం ఏదో తినకుండా హ్యాండిల్ చేయాలి అంటే ఇందులో కొంచెం మంచిగా తినాలి అని మహి రైస్ తింటుంది అండ్ నేను దోస తింటాననమాట. సో, నెక్స్ట్ డే మహి బెంగుళూరుకి వెళ్తుంది కాబట్టి ఇంటికెళ్తే మ్యాంగో రైస్ చెల్లాయి తినాలి మహికి. యాక్చువల్లీ ఇద్దరికీ ఇష్టం ఉండదు. ఆబ్వియస్‌గా పిల్లలకి లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలంటే ఇష్టం ఉండదు. ఇట్స్ నాట్ అబౌట్ 1 వీక్ ఎన్ని రోజులైనా సరే కొంచెం కష్టంగా ఉంటది. మా ఇద్దరికీ తీసుకోవడానికి. సో, అస్సలు వెళ్ళాలని లేదు మహికి కూడా. నాకు కూడా కన్ఫర్మ్ అయ్యేలా లేదు. బట్ తప్పదు సిచ్యువేషన్స్ అట్లున్నాయనమాట. ఇంకా డిన్నర్ చేసేసి పైకొచ్చినాము. సో, ఎవ్రీ సాటర్‌డే సేమ్ షెడ్యూల్ ఉంటది నాకు మ్యాక్స్. ఇంకా మహి బట్టలన్నీ ఐరన్ చేసి, అన్నీ ప్రాపర్‌గా ప్యాక్ చేసి పెట్టుకోవడం. నాకు ఇంతకుముందు అసలు ఐరన్ చేయడం రాదు. బట్టలు ప్రాపర్‌గా ఫోల్డ్ చేయడం కూడా రాదు. ఇప్పుడు అన్ని పనులు నేర్చుకుంటున్నా అండ్ మిగతావి కూడా నేర్చుకోవాలనుకుంటున్నా. ఐ మిస్ యూ సో మచ్ బేబ్. ఇంకా మహిని బస్ స్టాప్‌లో డ్రాప్ చేయడానికెళ్ళినా. లిటరల్లీ ఇంతకుముందయితే ఫుల్ ఏడ్చేదాన్ని. ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయితున్నా అనమాట. ఏడవద్దు ఇట్స్ ఎ ప్రాసెస్ తప్పదు ఇంకెళ్ళాలి అని చెప్పేసి. ఇంకా మహిని డ్రాప్ చేసి నేను ఇంటికెళ్ళిపోయినా. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనుకుంటున్నా. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్.